శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది. కొన్ని పంచాంగాల్లో 26 నుంచి, కొన్ని పంచాంగాల్లో 28 నుంచి 30వ తారీఖు నుంచి కూడా శుక్రమౌఢ్యమి ప్రారంభమని మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రామాణికంగా చూసుకుంటే 26 నుంచి మనకి శుక్రమౌఢ్యమి ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి 14 వరకు ఈ శుక్రమౌఢ్యమి మనకి ఉంటూ ఉన్నది. 83 రోజుల పాటు ఈ శుక్రమౌఢ్యమి ఉన్నది. మనకి నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహం బృహస్పతి, ఆయన తరువాత శుభగ్రహం శుక్రుడు. శుభగ్రహమైనటువంటి శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమాలు, నూతన పనులు మనం మొదలుపెట్టేటువంటి ఏవి కూడా చేయకూడదు. మూఢమి అంటే అర్థం ఏమిటి అంటే చీకటి అనే అర్థం. మూఢమి అనేది గ్రహాలన్నిటికీ కూడా ఉన్న గురు శుక్ర మౌఢ్యములు మాత్రం మానవులపై ప్రభావితం చూపుతూ ఉంటుందట. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది, అంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు, ఋషులందరూ కూడా మనకి నూతన కార్యక్రమములు ఏవి కూడా మొదలు పెట్టకూడదు అని చెప్పి నిర్దేశించారు. అసలు ఏ కార్యక్రమములు ఈ శుక్రమౌఢ్యమిలో మొదలు పెట్టకూడదు, ఏ పనులు మనం చేయకూడదు అంటే పెళ్లి చూపులు, వివాహము, ఉపనయనము, గృహారంభం అనగా శంకుస్థాపన, గృహప్రవేశం, మంత్రానుష్ఠానం, కొత్తగా మంత్రోపదేశం తీసుకోవటం, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనాన్ని కొనుట అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ కొనటం, అలాగే బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టు వెంట్రుకలు, విద్యారంభం అనగా అక్షరాభ్యాసం చేయించడం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు, ఇవన్నీ కూడా శుక్రమౌఢ్యమిలో ఈ చెప్పినటువంటి సమయాల్లో చేయకూడదు. ఇప్పుడు మౌఢ్యమిలో చేయదగినటువంటి పనులు ఏమిటి అనేటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతకం రాయించుకోవటం, నవగ్రహ శాంతులు, జపహోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాశనాది కార్యక్రమాలు అన్నీ కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా గురుమౌఢ్యమి వచ్చినా, శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును.